చెమట ఊడ్చితే అందదా విజయము, పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము, అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము, బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. మీ కళ్ళ ముందే మా అక్కని పోలీసులు తీసుకువెళ్లారు అంటే అది మీరు చూడాలన్న ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్గా చేసినట్టుగా అనిపించడం లేదు? మా అక్కతో అరెస్ట్ అయిన చతుర్వేది తను తీయబోయే సినిమాకి ఫైనాన్స్ కావాలని సినిమాలకి ఫైనాన్సే చేయని మీ దగ్గరకు వచ్చి ఎందుకు అడగాలి? జరిగిన దాన్ని బట్టి చూస్తే దీని వెనుక ఏదో అదృశ్య హస్తం ఉన్నట్టుగా మీకు అనిపించడం లేదా? బావా, జానకి సంగతి పక్కన పెట్టి నా సంగతి చూడు. నేనే గనక నిజంగా దొంగ నోట్ల బిజినెస్ చేయాలనుకుంటే ఈదుకుంటూ ఇండియా రావడం దేనికి? గ్రాండ్ స్కేల్లో సింగపూర్లోనే చేసి ఉండేవాడిగా. ఒకవేళ ఇండియాలో చేయాలనుకున్నా అది నీ ఇంట్లోనే ఉండి చేయాల్సిన అవసరం నాకు లేదుగా. అసలు ఆ శకుంతల ఎవరు? దానికి నాకు సంబంధం ఏంటి? నా లెవెల్ ఏంటి, శకుంతల లెవెల్ ఏంటి? అది లోకల్ మేడు, నేను ఫారిన్ గ్రేడు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఆ శకుంతలకి నాకు బిజినెస్ డీలింగ్ ఏంటి? దీన్ని బట్టి ఆలోచిస్తే ఇక్కడ కూడా ఏదో అదృశ్య హస్తం ఆడించిన నాటకంలా నీకు అనిపించడం లేదు? మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఇంతకీ ఆ అదృశ్య హస్తం ఎవరై ఉంటారు? ఎవరో తెలిస్తే ఇంతకాలం ఎందుకు ఊరుకుంటాం? మీకు తెలిసిన వాళ్ళు బాగా కావలసిన వాళ్ళే ఇదంతా చేసుంటారని నాకు అనిపిస్తుంది. ఎవరో కనిపెట్టు బావా. అది ఎవరో తెలిస్తే మన కథ పతాక సన్నివేశానికి చేరుకున్నట్టే. వెయిట్ చేయండి. నమస్కారం డాక్టర్. నమస్కారం, కూర్చోమ్మా. చెప్పమ్మా. డాక్టర్ గారు, మా ఆయన జయకృష్ణకి చెకప్ చేసి తండ్రి అయ్యే అవకాశం లేదని చెప్పారు. నేను చెప్పడం ఏంటమ్మా, నువ్వే కదా అలా చెప్పమన్నావు. నా సర్వీసులో నేను అబద్ధం చెప్పను, నన్ను అవసరానికి అబద్ధం చెప్పడం తప్పు కాదని కాళ్ళావేళ పడి బ్రతిమాలి నా చేత అబద్ధం చెప్పించావు కదమ్మా. నాకు తల్లయ్యే అవకాశం లేదు కానీ మందులు వాడుతున్నానని సంవత్సరం పాటు నన్ను గడువు అడిగావే, ఆ మందుల వల్ల ఏమైనా ఫలితం కనిపించిందా అమ్మా? ఏంటమ్మా, నేనే మాట్లాడుతున్నాను, నువ్వు మౌనంగా ఉన్నావేంటి? ఆనందం డాక్టర్ గారు, ఆనందం. మీరు అబద్ధం చెప్పి నా జీవితాన్ని కాపాడారు. త్వరలో నేను తల్లిని కాబోతున్నాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇది చెప్పడానికి వచ్చాను. వస్తాను డాక్టర్. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే బావకి ఏ లోపం లేదు. ఉన్న లోపం వల్ల సీతక్కకి అన్నమాట. ఆ నిజాన్ని, తన లోపాన్ని తారుమారు చేసి అక్క నాటకం ఆడుతున్నట్టు తెలుస్తోంది. సీతక్క, నీ స్వార్థం కోసం బావను బలిపశువును చేస్తావా? మానసిక హింసకు గురి చేస్తావా? ఇప్పుడు నువ్వు నాకు దొరికావు. నీతో నేను ఎలా ఆడుకుంటానో ఇక చూసుకో. గుడ్ మార్నింగ్ బావా. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ న్యూస్ బావా. అర్జెంటుగా 10 మంది కంప్యూటర్ ఇంజనీర్లు పంపించమని యూఎస్ నుంచి ఏజెంటు ఈమెయిల్ పంపాడు. మనం రేపే చెన్నై బయలుదేరి వెళ్ళి అమెరికన్ కౌన్సిలేట్లో వీసాలు అప్లై చేయాలి. నేను ఎర్లీ మార్నింగ్ కార్లో బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వస్తున్నావుగా? నేనా?
రావాలంటావా? ఇక్కడుండి ఏం చేస్తావు బావా? నువ్వు కూడా నాతో వచ్చావు అనుకో, నీకు అన్ని విషయాలు తెలుస్తాయి, వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు అవుతుంది. రేపు ఎప్పుడైనా నేను క్యాంప్కి వెళ్ళాను అనుకో, ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడు నువ్వే డైరెక్ట్ గా డీల్ చేసుకోవచ్చు. పైగా ఈ పని వంకతో అక్కడ 4 రోజులు జాలీ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. గీత, నువ్వు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. ఆ సీత తనకున్న లోపాన్ని దాచి తన భర్తకుందని చెప్పిందా? ఎంత దారుణం. నీకు నాకు దారుణం. కాని దగా చేయాలనుకున్న వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. సీతక్కకి తగిన గుణపాఠం చెప్పి మార్పు తీసుకురావాలంటే మనం కూడా తెగువ చూపించాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టు మోసాన్ని మోసంతోనే జయించాలి. సీతక్క ప్రయోగించిన బాణాన్ని తిరిగి తన మీదకే ప్రయోగించబోతున్నాను. అంటే ఏం చేయాలనుకుంటున్నావు? నేను సీతను గీతను మా వాళ్లే తెలుసుకోలేకపోతున్నారు. దాన్ని అవకాశంగా తీసుకొని నేను సీతలా నటించి వాంతులు చేసుకోబోతున్నాను. సీత నెల తప్పినట్టు ఇంటా బయట అందర్నీ నమ్మిస్తాను. నేను తండ్రి అయ్యే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. అలాంటప్పుడు నువ్వెలా నెల తప్పావని జయకృష్ణ బావ సీతక్కని నిలదీస్తారు. సగటి మగాళ్లా ప్రవర్తిస్తారు. అప్పుడు సీతక్క తన తప్పు ఒప్పుకోక తప్పదు. దాంతో నిజం అందరికీ తెలియక మానదు. ఈ వీక్ పాయింట్ ని ఆధారంగా చేసుకొని సీతక్కని మారుస్తాను. నీ పథకం బాగానే ఉందమ్మా, కానీ ఓ పట్టాని సీత తన తప్పుని ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకోక ఏం చేస్తుంది? తప్పకుండా ఒప్పుకుంటుంది. తను బలరాం కూతురైతే నేను సుందరమ్మ కూతుర్ని. ఈ కోల్డ్ వార్లో ఫైనల్ గా నాదే జయం. సీత, పకోడీ తింటావా? వద్దులే బామ్మ. ఏం రుచి, ఏం రుచి. గీత చేసిన పకోడీ అదిరింది సీత. ఒక్కొక్క చేతి మహత్యం. అందరూ చేసేది ఒకే వంటైనా చేతుల్ని బట్టి రుచులు మారుతూ ఉంటాయి. నువ్వు నేను ఇంత రుచిగా చేయగలవా? వంట చేస్తే గీతే చెయ్యాలి, వింటే భారతమే వినాలి, తింటే గీత వంటే తినాలి. పారాయణం చేస్తే గీతా పారాయణమే చేయాలి. గీతను పొగుడుతున్నానని నీకు బాధగా ఉందా? నాకెందుకు బాధ? రామగీత రా, నీకు 100 ఏళ్ళు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, ఇంతలో నువ్వు ప్రత్యక్షం అయ్యావు. ఓహో, దారిలో పొలమారింది మీరు తలుచుకోవడం వల్లేనన్నమాట. ఇంతకీ దేనికి నా గురించి మాట్లాడుకుంటున్నారు? నీ చేతి వంట గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా బాగున్నాయమ్మా పకోడీలు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయనుకో. నా వంటకే ఇలా అయిపోతున్నారే. మా అమ్మ చేతి వంట కనుక తిన్నారో ఇక వదలరు. ఇదిగో మా అమ్మ చేసిన మైసూర్ పాక్ తీసుకొచ్చాను. తిని చూస్తే మీకే తెలుస్తుంది. తీసుకోండి. అక్క, నువ్వు కూడా తీసుకో. స్వీట్ తీసుకోక్క. వద్దులే. ఓహో, ఏం మైసూర్ పాకు, ఏం మైసూర్ పాకు. గీత, పేరుకే మైసూర్ పాకు, కానీ దీంట్లో మైసూర్ ఎక్కడుందమ్మా? గులాబ్ జామ్లో గులాబీ ఉంటుందా? తొక్కుడు లడ్డు అంటే తొక్కి చేస్తారా? బామ్మా, లోకం పోకడే అంత. లేనిది ఉన్నట్టుగా చెప్పుకుంటూ కొందరు డ్రామాలు ఆడుతుంటారు. అలాగే ఇదిను. గీత, నువ్వు అంటున్నదేమిటో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదని అంటున్నారు. కానీ ఈ ఇంట్లో చాలా మందికి చాలా చాలా విషయాల గురించి చాలా కాలం నుంచి అర్థాలే తెలియడం లేదు. ఇదేమిటే ఇలా మాట్లాడుతున్నావు? నీ చేతి వంట బాగుందని మెచ్చుకోవటం తప్పైపోయింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు బామ్మా, నాలాంటి వేరే వాళ్ళకి పట్టబోతోంది. వద్దక్క, నవ్వొద్దు. నన్ను దెబ్బతీయాలని చూస్తావా? అది నీ తరం కాదు కదా. నిన్ను పుట్టించిన వాడి తరం కూడా కాదు. నువ్వు చిక్కుకున్న పద్మవ్యూహం నుంచి బయటకొచ్చే అవకాశమే లేదు. రేపు నేను నీకు ఇవ్వబోయే షాక్ ట్రీట్మెంట్తో నువ్వు నా దారికి వస్తావు. నువ్వు మారడం ఖాయం. నువ్వు చిక్కుకున్న పద్మవ్యూహం నుంచి
బయటకొచ్చే అవకాశమే లేదు. రేపు నేను నీకు ఇవ్వబోయే షాక్ ట్రీట్మెంట్తో నువ్వు నా దారికి వస్తావు. నువ్వు మారడం ఖాయం 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 ఖాయం. సీత, ఏంటండి? నేను రేపు చెన్నై వెళ్తున్నాను. పొద్దున్నే కారులో బయలుదేరుతున్నాను. 2-3 రోజులకు సరిపడా బట్టలు సర్దు. 4 గంటలకు లేపు, మర్చిపోద్దు. అలాగేనండి. నువ్వు చిక్కుకున్న పద్మవ్యూహం నుంచి బయటకొచ్చే అవకాశమే లేదు. రేపు నేను నీకు ఇవ్వబోయే షాక్ ట్రీట్మెంట్తో నువ్వు నా దారికి వస్తావు. నువ్వు మారడం ఖాయం. హాయ్ గీత, భోంచేసావా? చేశాను. ఏం వేసుకుని తిన్నావు? పప్పుచారు మజ్జిగ. ఏంటి పప్పుచారు మజ్జిగ? మరి నీరసనమ్మంటే ఎందుకు రాదు? గర్భవతులు పుష్టికరమైన ఆహారం తినాలి. నీతో పాటు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ఆహారం అందించాలి. ఇదిగో నీకోసం స్వీట్స్ తెచ్చాను, చూడు. ఇది పాలకోలు పూతరేకులు, ఇది తాపేశ్వరం కాజా, ఇది బందర్ లడ్డు అన్నమాట. కాకినాడ తాపేశ్వరం కాజా రుచుల్లో చాలా తేడా ఉంది. ముందు బందర్ లడ్డుతో ప్రారంభించు. నువ్వు తిన్నా కాదు, నేను తినిపిస్తా. ఏమయ్యా, నేనేమీ తినకుండా మీకోసం ఎదురు చూస్తుంటే మీరేమో ఇక్కడికొచ్చి ముద్దుల పెళ్ళానికి స్వీట్లు తినిపిస్తారా? స్వీట్లు? గీత ఒట్టి మనిషి కూడా కాదు కదా. నేను కూడా ఒట్టి మనిషి కానప్పుడు ఒక్క రొట్టె ముక్కైనా తెచ్చారా? తాపేశ్వరం కాజా అట, వందల లడ్డు అట, పాలకల్లు పూతరేకులట. నేనంటే ఏమనుకున్నారు? మీ పెళ్ళన్నా లేక పని మనిషినా? ఏవైనా నువ్వు నా మనిషివే. నాకు నువ్వు గీత ఇద్దరు సమానమే. నీకు వీటిలో ఎన్ని స్వీట్స్ కావాలో అని తీసుకో. దానికని తీసుకొచ్చిన స్వీట్స్ నన్ను షేర్ చేసుకోమంటారా? భర్తనే షేర్ చేసుకోలేంది, స్వీట్ షేర్ చేసుకుంటే ఏమైంది? మహా గొప్పగా చెప్పారు గాని ముందు భోజనానికి వస్తారా లేదా? నాకు ఆకలిగా లేదు. ఎందుకుంటుంది ఆకలి? ముద్దుల పెళ్ళామా మజాకా? అది ఎదురుగా ఉంటే కడుపు కాదు, కళ్ళకు ఆకలిస్తుంది. ఏంటా వాగుడు? ఏవండి, మీ వరసేం బాగాలేదు. నాకులాగానే మాలి కూడా మీ భార్యే. తను భోజనం చేయకుండా మీకోసం కనిపెట్టు కూర్చుంది. చెయ్యనంటే బాధపడదా? ఆకలి ఉన్నా లేకపోయినా ఎంతో కొంత తినాల్సింది. ముందు వెళ్ళి భోజనం చేసిరండి. ఆహాహాహా, ఏం తెలివి, ఏం తెలివి! నాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ మా ఆయన్ని ముగ్గులోకి లాగాలనుకుంటున్నావా? ఆయన్ని నువ్వు రికమెండ్ చేసి పంపించడమేమిటే? భోజనానికి రాకపోతే చెవులు మెలపెట్టి కాళ్ళు చేతులు కట్టి లాక్కెళ్తాను. ఏమండి, వస్తారా లేక లాక్కెళ్ళనా? ఏంటి దౌర్జన్యమా? నేను రాను. మళ్ళీ మళ్ళీ వద్దు మళ్ళీ. సీత, తెల్లవారుజామునే మీ ఆయన చెన్నై వెళ్ళాడంట. అంటే బాధ్యత వంట పట్టిందన్నమాట. బిజినెస్ బాగానే చేస్తున్నాడు అనుకుంటాను. ఏం చేయడమో ఏమో, వెళ్తున్నారు వస్తున్నారు. అయినా అప్పుడే ఏం తెలుస్తుంది బామ్మ? అవుననుకో, ఏది ఏమైనా దారిలో పడ్డాడు. ఇవాళ కాకపోతే రేపైనా బాగుపడతాడు. అవును, నువ్వు టిఫిన్ చేసావా? టిఫిన్ చేశాను, కాఫీయే తాగలేదు. సరే, వెళ్ళి కలుపుకో.
బామ్మా 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 ఏంటి బామ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అబ్బే ఏవీ లేదు, ఊరికే. ఊరికే నవ్వితే పిచ్చిదాని అనుకుంటారు. పోవే పిచ్చిదానా, నాకు పిచ్చి పట్టబట్టే మీ అత్తయ్యకి అమ్మనయ్యాను. నీకు పిచ్చి పట్టిందా? ఏంటి బామ్మా నువ్వనేది? నాకు 17 ఏళ్ల వయసులో మీ తాతయ్యని చూసినప్పుడు పట్టిన పిచ్చి అదేనమ్మా, ప్రేమ పిచ్చి. అది ఇప్పుడు గుర్తుకొచ్చి నవ్వుకుంటున్నాను. అప్పుడు మీ తాతయ్య నన్ను చూసి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, డడడడడడడ పడుచు పిల్ల, డడడ పడుచు పిల్ల. సీత, అలా తల పట్టుకున్నావేమిటే? ఒక్కసారిగా తల దిమ్మెక్కినట్టయింది. తలనొప్పిగా ఉంది బామ్మా. పైత్యం ఎక్కువ అయితే అలాగే ఉంటుంది మరి. కాసేపు పడుకుంటే అదే సర్దుకుంటుంది. వెళ్ళి పడుకో. అలాగే బామ్మా.